నా అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. గుర్తుపెట్టుకో సీఎం జగన్ అంటున్నారు మన చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఖచ్చితంగా వస్తారని, వస్తే సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుందని సిద్ధంగా ఉండండి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు చాలా ఆశలు పెట్టుకున్నట్టయితే కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు రాజకీయంగా అధికారంలోకి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. వైసీపీ రాకూడదంతే. అందుకే పొత్తు కోసం వైసీపీకి సంబంధించిన విషయంలో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు తన మేనల్లుడుగా ఉన్నటువంటి రా రామారావు జూనియర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దించాలని చూస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో సార్లు ఎన్టీఆర్‌ని, చంద్రబాబుని విడదీయాలని చూసిన వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది జరిగే ఛాన్సే లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. మీరు పన్నిన కుయుక్తులు చెల్లవు. ఎప్పటికైనా కుటుంబ సభ్యులం మేమందరం ఒక్కటవుతాం. జూనియర్ ఎన్టీఆర్ వస్తే మీ పార్టీ పూర్తిగా భూస్థాపితమే అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వస్తే అధికారం వస్తుందనేది కాన్ఫిడెంట్‌గా వాళ్ళున్నట్టుగా అయితే అర్థమవుతోంది. కాబట్టి ఈ విషయాలపై ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ని ఆహ్వానించినట్టుగా కూడా సమాచారం. 2024 ఎలక్షన్స్‌లో మరొక 2, 3 నెలల సమయంలోనే మరి ప్రభుత్వం మారబోతోందని ఆశలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు.